హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రాలీ. ఈ రోజు వీడియోలో మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ కి ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ లో గ్రో అవుతుందా లేదా, ఫ్యూచర్ లో డిజిటల్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో మా దగ్గరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా డౌట్స్ తో వస్తూ ఉంటారు. అసలు మేము ఏ సైడ్ కి వెళ్ళాలి, డిజిటల్ మార్కెటింగ్ అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా, డిజిటల్ మార్కెటింగ్ అసలు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని మేము చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాం అని చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ కంటే కూడా ముందు డిజిటల్ మార్కెటింగ్ లో అసలు వర్క్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియాలి. మనం చూసినట్లయితే మన ఓల్డ్ జనరేషన్ లో ఏదన్నా సరే ఫ్లాట్ ని కానీ లేకపోతే ఇంకా ఏదైనా థింగ్ ని కానీ కొనాలి అనుకుంటే కనుక వాళ్ళు మన ఆఫీస్ కి వచ్చి మనల్ని రీచ్ అవుతారనమాట. సో ఆ తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయిన తర్వాత మనం వాళ్ళని రీచ్ అవ్వాలంటే మనం ఒక ఫోన్ కాల్ చేసో లేకపోతే ఒక మెసేజ్ ద్వారా మనం వాళ్ళని రీచ్ అవుతాం. సో ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ వల్ల మనం అసలు కాల్ చేసే పని లేకుండా లేకపోతే మెసేజ్ చేసే పని లేకుండా కూడా మనం వాళ్ళని డైరెక్ట్ గా రీచ్ అయిపోవచ్చు అనమాట. సో అసలు ఎలాగా అంటే రీటార్గెటింగ్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ గా అమెజాన్ లో సెర్చ్ చేసాం అనుకోండి, మళ్ళీ అదే ప్రొడక్టే మన యూట్యూబ్ లో ఏదన్నా సరే సాంగ్ చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకా ఏదన్నా సరే చూస్తున్నప్పుడు మనం ఏదైతే అమెజాన్ లో కొందామని సెర్చ్ చేసామో అదే ప్రొడక్ట్ మళ్ళీ మనకి ఇక్కడ యూట్యూబ్ లో అన్న కనిపిస్తుంది అనమాట. అలానే ఒకవేళ మనం న్యూస్ చదువుదామని న్యూస్ కు సంబంధించిన యాప్ ఓపెన్ చేసినా లేకపోతే మూవీస్ చూద్దామని మూవీస్ కి రిలేటెడ్ అయిన యాప్స్ అనేవి ఓపెన్ చేసినా సరే మనం ఏదైతే ప్రొడక్ట్ అనేది మనం సెర్చ్ చేసాము అదే ప్రొడక్ట్ అనేది మనకి ఎక్కడ ఏ యాప్ ఓపెన్ చేసినా సరే మనకి ఆ ప్రొడక్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఒక కస్టమర్ అనేవాడు మన ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తే ఆ కస్టమర్ ని మనం మన ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసేదాకా కూడా వదలం. సో దీన్నే మనం రీటార్గెటింగ్ అంటాం. ఈ రీటార్గెటింగ్ వల్ల ఏంటంటే కస్టమర్ అనేవాడు మన ఫోన్ అసలు ఎత్తాడా లేదా, అలానే మన మెసేజ్ చూసాడా లేదా అని మనం అసలు ఇవేం పట్టించుకోకుండా మనం వాళ్ళకి డైరెక్ట్ గా రీచ్ అయిపోవచ్చు అనమాట. మళ్ళీ కూడా మనం వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను లేకపోతే నేను ఇలాగ ఫ్లాట్ అనేది కొనుక్కుందాం అనుకుంటున్నాను అని మన దగ్గరకు వస్తే కనుక మనం వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి మనం వాట్సాప్ నుండి మెసేజ్ పంపించడం కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా మనం మెయిల్ పంపించడం కానీ చేస్తూ ఉంటాం. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే ఆ పర్సన్ అనే వాళ్ళు ఎవరు వచ్చారు, ఏ డీటెయిల్స్ ఇచ్చారు అని చూసుకునే పని లేకుండా మెయిల్ కానీ మెసేజ్ కానీ చేయని అవసరం లేకుండా మనం వాళ్ళకి ఆటోమేటెడ్ గా రీచ్ అవుతాం అనమాట. సో ఇటువంటి ఆటోమేషన్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ లోకి ఏఐ కూడా వచ్చేసింది. సో ఈ ఏఐ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా సరే ఒక ఆర్టికల్ కనుక అవసరం అయితే మనం ఏం చేస్తాం, ఒక కంటెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి మనం ఇలా 5000 వర్డ్స్ మాకు ఇట్లా ఆర్టికల్ కావాలి అని మనం అడుగుతాం అనమాట. సో ఆ ఆర్టికల్ రాయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 days టైం అనేది తీసుకుంటారు. కానీ ఇవాళ ఏఐ టూల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో ఆ కంటెంట్ అనేది 5 to 10 minutes లో జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి టెక్నాలజీస్ రావడం వల్ల ఆటోమేషన్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కావచ్చు, లేకపోతే టూల్స్ కావచ్చు, ఏ అయితే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కి షిఫ్ట్ అయిపోతున్నాయి. మనం అనుకుంటా ఉన్నాం, అరే నేను ఈ ప్రొడక్ట్ ని ఇప్పుడే కదా చూసాను ఈ యాప్ లో, మళ్ళీ ఇది వేరే యాప్ లోకి ఎలా వచ్చేసింది అని. సో ఇదంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ వల్లే. ఇంకా జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ప్రతి కంపెనీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కి షిఫ్ట్ అయిపోతున్నప్పుడు జాబ్స్ కూడా ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ మీదే ఉంటాయి కదా. ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వెరీ బ్రైట్. 10 to 15 years వరకు మనం కనుక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనం ఒకసారి ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. సో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.